అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా వేదిక పైనటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ శ్రీనివాస్ గారు మరియు మన ముఖ్య అతిథిగా చేసినటువంటి సంస్థల మహారథి గారు, మరి లలిత కుమారి గారు, ఐసిడిఎస్ పీడి, తర్వాత సిడిపిఓ గారు, ఇంకా తహసీల్దార్ గారు, ఎంఈఓ, ముఖ్యంగా సీనియర్ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ శ్రీనివాస్ గారు, మా కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంగారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం. నిజంగా కూడా నాకు ఎందుకంటే కలెక్టర్ గారు తర్వాత వాళ్ళు పీడీ గారు చెప్పడం జరిగింది గర్ల్స్ చైల్డ్ గురించి. నేను రోజు నా స్పీచ్లలో చెప్తూనే ఉంటాను నేను గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి, గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా రావాలి అని ఎన్నో కార్యక్రమాలు ఉంటే కూడా మీ దగ్గరికి రావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పటికీ 3-4 సార్లు వచ్చిన మీ హాస్టల్కి, మీ కాలేజ్కి. కాకపోతే ఇది పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ గురించి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో అమ్మాయిలనంటే స్కూల్కి పంపడానికే అసలు జరుగుతుంది. ఫీమేల్ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. ఖాళీ పురుషులే చదువుకుంటుంది, అసలు స్త్రీలు అసలు చదువుకి స్కూల్కి పంపకుండా చాలా తక్కువగా ఉంటుంది లిటరసీ రేట్. తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా అన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బేటీ బచావో బేటీ పడావో. ఫస్ట్ ఏమనుకుంటుంది, ఆడపిల్ల పుట్టిందంటేనే అరే ఎందుకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పేసి, ఆ కాలమే నిజంగా మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి ఈరోజు అందరూ తల్లిదండ్రులు. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మగపిల్లలకి ఆడపిల్లలకి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా లవ్ అండ్ అఫెక్షన్, ఎప్పుడు కూడా ప్రేమ వాత్సల్యం అన్నీ కూడా పంచుతూ ఉంటారు, తండ్రి మీద కానీ తల్లిదండ్రి మీద కానీ ఇతరుల మీద కష్టాల్లో ఉన్న వారి మీద కానీ. కాబట్టి ఈరోజు మళ్ళీ మనం శ్రీనివాస్ గారు ఎంఈఓ గారు చెప్పినట్టు ఎక్కడ పోయినా కూడా మనకు అన్ని ర్యాంక్స్ మనకు గర్ల్స్కే వస్తూ ఉంది. ఏ స్కూల్లో నేను కూడా చూస్తూ ఉన్నాను, జూనియర్ ఇక్కడ నుంచి స్కూల్ నుండి బట్టి కాలేజ్ వరకు కూడా అందరూ ఆడపిల్లలే నంబర్ 1 ర్యాంక్లో ఉంటా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారు చదివించడానికి. అయినా కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని ఇంకా కూడా పాతకాలం వాళ్ళలాగా బిహేవ్ చేసి ఇంకా కొంతమందిని కొన్ని కుటుంబాల్లో ఇంకా కూడా పంపడం లేదు చదువుకోవడానికి. మీరు చెప్పేది ఇప్పుడు స్కిట్ చాలా బాగా చేసింది స్కిట్, అది వాళ్ళకి నిజంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను నేను. ఆ స్కిట్ చూస్తూ ఉంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంది. అయితే కానీ అట్లా జరగకూడదు. లాస్ట్ ఎట్లయితే ఉందో అటువంటి ఎండింగ్ ఉండకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒకటి నేను ఒక కళ్యాణ లక్ష్మి గురించి ఇదే మీ సిరిగాపూర్ మండలంలో ఒక ఎస్టీ సోదరుడు తీసుకొని వచ్చి ఒక పెళ్లి, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుందని వాళ్ళు పెళ్లి చేసిన అమ్మాయికి తొందరగా పెళ్లి, చదువు మాల్పించి మరీ పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కళ్యాణ లక్ష్మి రాలేదు, సంవత్సరం అవుతుంది. ఏంటి నా దగ్గరకు వచ్చిన, నాకు ఎమ్మెల్యే లేను, ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిండ్రు ఏమైంది అని నేను చూస్తే, సార్ మేము ₹10,000 ఇచ్చినాం సార్ అప్పుడు ప్రభుత్వంలో, కానీ ఇంకా వస్తలేదు కళ్యాణ లక్ష్మి అంటే దాన్ని తీసుకొని పోయి చూసి ఆన్లైన్లో చూపిస్తే అసలు అప్లై చేయలేదు. 10,000 ఎవరు తీసుకున్నారు, ఏమో తీసుకున్నాం సార్ ఊర్లో లీడర్లకు ఇచ్చినాం సార్ అని అంటే 10,000 తీసుకున్నారు, అక్కడ మళ్ళా కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. అమ్మాయి భర్తనేమో అల్లుడు, వాళ్ళ అల్లుడు కట్నం గురించి, కట్నం ఇస్తారన్నారు ₹1,00,000, ఇంకా ఇవ్వలేదు అని పెద్ద గొడవ పెట్టుకున్నాడు. 2-3 సార్లు నేను కూడా పోయి దాన్ని కళ్యాణ లక్ష్మి తీసుకురావడానికి ట్రై చేసిన, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. అంతట్లో అల్లుడు ఆత్మహత్య చేసుకొని ఎందు గురించి నాకు కట్నం ఇస్తానో ఇవ్వలేదు మామయ్య, కట్నం ఇవ్వలేదని చెప్పేసి పాప మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పాడు. నేను మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన మా దగ్గరికి వచ్చాను, సార్ ఇట్లా జరిగిపోయింది, ఇట్లా ఇప్పటికన్నా ₹1,00,000 వస్తే మా కుటుంబం బాగుపడుతుంది సార్. సరే నేను అన్యాయమో న్యాయమో తప్పు చేసిన సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కార్డు తీసుకొని మళ్ళీ అప్లై చేస్తాము కళ్యాణ లక్ష్మికి, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి. నేను మేడం కూడా ఒకసారి చెప్తా ఉంటాను, నేను బీదోళ్ళకి హెల్ప్ చేసేది ఉంటే అవుట్ ఆఫ్ రూల్స్ మనం పోవాల్సి వస్తుంది మేడం అని కూడా నేను చెప్తా ఉంటా. అందుకే దానికి మళ్ళీ పొరపాటు అయినా సరే మళ్ళీ కళ్యాణ లక్ష్మి చేయడానికి
ట్రై చేస్తే నేను అడిగిన ఒకసారి డౌట్ వచ్చి, మరి ఇంతకు ఈ అమ్మాయికి మళ్ళీ ఒకసారి మ్యారేజ్ చేస్తే అయిపోతుంది కదా, ఈ తప్పు చేసుడు ఎందుకు మళ్ళీ పాత దాని మీద ఇంకో పెళ్లి చేసి ఆ పెళ్లి మీద మనం మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇప్పిద్దామంటే మళ్ళీ డౌట్ వచ్చి పిల్లలు ఎంతమంది అని అడిగింది. సార్ 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ ఉందని చెప్పింది. అంటే ఆల్రెడీ 18 సంవత్సరాలు నిండలేదు, 2 పిల్లలు మళ్ళీ ప్రెగ్నెంట్, ఇంకో పెళ్లి చేసుకోవడానికి సాధ్యమా చెప్పండి మీరు. అందుకని ఇక మళ్ళీ ఏం దాని గురించి ఇక పట్టించుకోలేదు, వేరే విధంగా హెల్ప్ చేస్తా అని బ్యాంకు లోన్ ద్వారా వారికి ఏదో ఒకటి వారి కుటుంబానికి హెల్ప్ చేయడం జరిగింది. అంటే ఈరోజు స్కిట్ చూసి నాకు గుర్తొచ్చింది. స్కిట్ చూసి అంటే ఇట్లా జరుగుతూ ఉన్నాయి సొసైటీలో, ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అందుకే నేను ప్రతిసారి నేను చెప్తా ఉంటా 20 సంవత్సరాలు అయ్యే వరకు అమ్మాయిలకు పెళ్లి చేయొద్దని చెప్పేసి, మినిమం డిగ్రీ మేడం అయితే ఎస్సీడీ పీజీ వరకు చదువుకోవాలని చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందట ఉన్నారు, ఐఏఎస్ పాస్ అయ్యాం, ఐఐటి పాస్ అయ్యి మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ పాస్ కావడం జరిగింది. ఒక ఆమెని ఉమాహారతి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు అందరని చెప్పేసి. ప్రభుత్వం అన్ని విధాల మీకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంది, అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తుంది, తర్వాత బుక్స్ ఇస్తుంది, నోట్ బుక్స్ ఇస్తుంది, స్టడీ మెటీరియల్, మొత్తం లైబ్రరీస్ బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మనం ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులను కూడా మనం కన్విన్స్ చేసే విధంగా నా తరఫున చాలా కృషి చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు కూడా ఒక మెసేజ్ ఏం పంపుతా ఉన్నామంటే, మీరు పిల్లలన్నీ ఖచ్చితంగా డిగ్రీ వరకు చదివేయాలి అని చెప్పేసి, అప్పుడే పెళ్లి చేయొద్దు, డిగ్రీ కంప్లీట్ అయితే కానీ పెళ్లి చేయొద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు ప్రతి సభలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తా ఉంటాను. తర్వాత ఎందుకంటే మీరు కష్టపడి చదువుతున్నారు, అన్ని ర్యాంక్స్ మీకు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు జిల్లాధికారులు మనం చూస్తూ ఉన్నాం, కలెక్టరు, మన సబ్ కలెక్టరు, ఐసీడీఎస్పీ అందరు చాలా మంది కూడా జిల్లాధికారులందరూ కూడా మనకు మీ మహిళలే ఉన్నారు. తర్వాత కలెక్టర్ మేడం గారు మహిళా సాధికారత గురించి మాట్లాడారు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు. ఆమె గీతా నాయక్ పేరు, ఆమె ఆత్మహత్య చేసుకోకుండా ఆమె డైరెక్ట్గా చదివి మళ్ళీ ఉద్యోగం చేసి పిల్లలను పోషించుకొని చెల్లెలు పెళ్లి కాకుండా వాళ్ళ నాన్నకి చెప్పి నచ్చ చెప్తే చాలా బాగుంటుండే. ఆమె అనవసరంగా ఉద్యోగం కలిపి పిల్లలను పంచుకొని ఆమె చనిపోయింది. అవసరం లేదు. ఆమెకున్న నాలెడ్జ్ మీద భర్తకి ఎట్లయితే గట్టిగా నాకు అడ్మిషన్ తీసుకొని రా అని చెప్పిందో అట్లనే అడ్మిషన్ తీసుకొని ఆమె అడ్మిషన్ తీసుకొని మళ్ళీ ఆమె చదివి ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించుకొని వాళ్ళ చెల్లెకి కూడా మ్యారేజ్లో హెల్ప్ చేసుకుంటూ ఆమెకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తే ఆ కుటుంబం వాళ్ళందరూ సుఖాంతం అవుతుంది. కరెక్టా కాదా? మరి అట్లా అందుకే అంటున్నా, ధైర్యం వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ స్కిట్ అలా చేయండి, నెక్స్ట్ స్కిట్ అలా చేయండి. నేను ఎక్స్పెక్ట్ కూడా చేసినా నువ్వు అట్లే చేస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు అన్నంలో విషయం పెట్టి చనిపోతా. నేను అట్లే అనుకున్నా. యాక్చువల్గా నువ్వు ధైర్యంగా కొట్లాడి మీ అత్తతో కొట్లాడి మీ అత్త స్కిట్ బాగా చేస్తున్నాను. మీ అత్తతో కొట్లాడి మళ్ళీ నువ్వు చదువుతావేమో, చదివి ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించి అట్లా ఎండ్ అయితే స్కిట్ అనుకున్నా కానీ అది దురదృష్టకరం. అట్లా కానీయకండి దయచేసి. ఈ అత్త కూడల వ్యవహారం నేను చూస్తూ ఉన్నా, ఎన్నో కుటుంబాలలో నా దగ్గరికి పంచాయతీలు వస్తూ ఉంటాయి. ఏమనుకుంటారంటే వాళ్ళ బిడ్డ క్షేమంగా ఉండాలి. కోడలు అనేసరికి మళ్ళా కోడలకు ఒక రకంగా న్యాయం, బిడ్డకు ఒక రకంగా న్యాయం. బిడ్డ చదవనే అంటారు, కలెక్టర్ గానే అంటారు. కోడలకు వచ్చేసరికి ఇంటి పని ఎవరు చేస్తాడు? చాలు చదివింది చాలంట. వాళ్ళ మాట ఇవ్వద్దు. కాకపోతే ఏంటంటే మనం తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తామో అత్తమామల్ని కూడా అట్లే గౌరవించాలి. అత్తమామలు కూడా మనకు తల్లిదండ్రులతో సమానం. వాళ్ళు కూడా కోడళ్ళు కూడా, మన అత్తలు కూడా కోడళ్ళని వాళ్ళ బిడ్డలతో సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు చాలా కుటుంబాలు అట్లా అయిపోయినాయి. చాలా కుటుంబాలు ఎట్లా అంటే అందరూ చదువుకోవాలి అని చెప్పేసి ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ట్రైబల్ దాంట్లో కానీ ఎస్సీస్ కానీ రిజర్వేషన్స్ వల్ల అందరూ భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఉద్యోగం చేస్తే కూడా మనకు సఫిషియెంట్గా పైసలు సరిపోతలేవు ఈరోజు ఫీజులు అవన్నీ కట్టాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా గట్టిగా చదువుకొని బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ దాంట్లోకి వస్తే ఖచ్చితంగా మీరు జీవితం బాగుపడుతుంది. మీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. వాళ్ళని కూడా మంచి లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మీరు కృషి చేస్తారని చెప్పేసి. ఇదొకటే కాకుండా మీరు అందరు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. నాకేమో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖచ్చితంగా నాకు అవసరం. నాకు పబ్లిసిటీ చేసిన కార్యక్రమాలన్నీ పెట్టుకోవాలంటే నాకు అవసరం. కాబట్టి అయినా కూడా నేను ఆపరేట్ చేయను. నాది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎవరో చూస్తారు.
అయితే ఫస్ట్ నేను రెగ్యులర్గా నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ రాజకీయంలోకి వచ్చి కొంచెం టైం దొరుకుతలేదు కానీ రోజు ఖచ్చితంగా రాత్రి 1 గంట సేపు నేను ఏదైనా ఒక బుక్ చదువుతుంది డాక్టర్గా ప్రాక్టీస్ చేసినాం ఖచ్చితంగా ఏదైనా ఒక ఉదయం అయిపోయింది. సో రోజు రాత్రి పోయింది పైకి పోయేసరికి మాకు పండుకునే పోయేసరికి రాత్రి 11 అవుతున్నది. అన్ని వాళ్ళు వీళ్ళతో అందరు 10 గంటల వరకు వస్తూనే ఉంటారు ప్రజలు. దాని తర్వాత 11 గంటలకు పైకి పోయి ఇక ఫ్యామిలీకి టైం చూడలేదు. నేను పోయేసరికి మా భార్య నిద్రపోతుంది. నేను వార్తలన్నీ పెట్టుకొని అన్ని ఛానల్స్లో నేషనల్ ఛానల్స్ ఏం వార్తలు ఉన్నాయి, ఈ వార్తలు ఏమేమి ఉన్నాయి, ఈరోజు మా సీఎం ఏం చేసిండు, తర్వాత ప్రతిపక్ష ఏం చేసిన అన్ని ఒక వీడియోస్ అన్ని విని అప్పుడు నేను వాడుకుంటాను. నాకు అది అలవాటు రొటీన్గా అలవాటు అయిపోయింది. గంట సేపు 2 గంటలు నిద్రపోగానే మళ్ళీ నిద్ర వస్తలేదు. నిద్ర రాకుండా పొద్దున 6 గంటలకు 7 గంటలకు అప్పుడు మెలకువై అప్పుడు నిద్ర వస్తుంది. లేచేసరికి 8:30 9 అవుతుంది. అది అలవాటు డే మొత్తం చేంజ్ అయిపోయింది. తర్వాత ఎందుకు ఇట్లా అని చెప్పేసి మొత్తం చేసి మళ్ళీ ఫోన్లన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ బుక్ తీసుకుంటున్నాను. మళ్ళీ బుక్ తీసుకుని 1 గంట సేపు చదివితే మంచి నిద్ర పడుతున్నది, మళ్ళీ మెలకువ రాకుండా. చెప్పినట్టు ఖచ్చితంగా మీరు బుక్ చదవడానికి అలవాటు పడండి. బుక్లలో ఉన్నంత ఏదైతే మెటీరియల్ ఉంటుందో మీకు ఇవన్నీ యూట్యూబ్లలో కానీ లేకుంటే రీల్స్లో కానీ అన్నీ ఏదో టెంప్టింగ్ ఉంటాయి, అంత బోగస్. అది లైఫ్లో సెటిల్ కావడానికి ఎలాంటి కూడా ఇలా కూడా ఉపయోగపడాయి. టెక్స్ట్ బుక్లు ఎంతో ఆఫ్ ఇండియా ఆయన కూడా రోజు కనీసం 1 గంట రోజు పుస్తకం చదువుతుంటామని చెప్పేసి మీకు అందరికి తెలుసో తెలియదు. రోజు 1 గంట ఖచ్చితంగా చదువుతుందంట. అట్లా మీరు అట్లా అలవాటు చేసుకుంటే చాలా మెటీరియల్ చాలా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. కాబట్టి ముందు ఇంకా పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు లైబ్రరీస్ కూడా అన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మొన్న కూడా ఎవరో సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వస్తే కలెక్టర్ మేడం గారికి చెప్పిన అన్ని జాగాల్లో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో కస్తూర్బా స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంకా ఇతర జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ వాటన్నింటిలో కూడా మంచి లైబ్రరీస్ అన్ని రకాల పుస్తకాలు మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. నాకు కూడా ఫస్ట్ నుంచి కూడా లైబ్రరీ చెప్పి సిరిగాపూర్లో కూడా ఒక లైబ్రరీ పాత ఐసిడిఎస్ బిల్డింగ్ తీసుకొని కన్వర్ట్ చేసి ఒక లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్రాంతి మేడం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అట్లాంటిది మీరు బుక్స్ చదవడానికి అలవాటు చేసుకోవాలని చెప్పేసి. తర్వాత ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి. మీకు ఎవరన్నా టీచింగ్ కానీ లేకుంటే వేరే హాస్టల్లో ఏమన్నా ఇబ్బంది అయితే ఫుడ్లో కానీ చదువులో కానీ లేకుంటే ఇంకెవరన్నా వేరే రకంగా మీకు ఏదైనా ఇబ్బందికి గురైతే ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్ గారికి చెప్పండి, లేదంటే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి, లేదంటే నాకు ఫోన్ చేసినా సరే, కలెక్టర్ మేడం ఫోన్ చేసినా సరే, ఎవరికి ఫోన్ చేసినా సరే. ఫస్ట్ అయితే మీరు మీ తల్లిదండ్రులకి ఫోన్ చేస్తారు. మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుంటూ అధికారులకు కూడా ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటామని చెప్తూ ధైర్యం ముఖ్యం. ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పేసి వెనకటికి అన్నారు. తర్వాత మీరు ఏదానికి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడే కాదు, మీ హాస్టల్ మీకే కాదు, మీ కుటుంబంలో కూడా ఒకవేళ మీ అమ్మ నాన్న మనస్పర్ధలు ఉండి లేకుంటే ఇతరత్ర ఏమన్నా కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అటువంటి ధైర్యంతో ముందుకు పోండి. అటువంటి సమస్యలు తీసుకునే విధంగా కృషి చేయాలి. అయితే ధైర్యంగా ఉంటే ఇది ఎప్పుడు కాదు, ప్రాబ్లమ్స్ కొన్ని రోజులు ఉంటాయి. ఒక్కసారి కొన్ని రోజులు మనం ఓపిక పడితే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా టైమే డిసైడ్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. మనం ముఖ్యంగా అడోలసెన్స్ గురించి చెప్తూ ఎన్నో స్కూళ్ళల్లో ఎన్నో చెప్తా ఉంటుంది, ఎన్నో మీటింగ్లలో. చాలా మంది ఈరోజు సున్నితం అయిపోయారు, చాలా సెన్సిటివ్ అయిపోయారు. ఒక్కసారి పరీక్ష తప్పితే పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అదొకటి. ఒకసారి ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా పోయి సూసైడ్ చేసుకుంటున్నారు, లేకుంటే డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. కానీ అట్లాంటి ఏం చేయకుండా ధైర్యంతో మీరు సూసైడ్ సైడ్ మీరు ఆలోచించకండి, ధైర్యంతో ఉండండి. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ చెప్పిన దాని మీద ఒక యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నా, మీరు ఒకసారి ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుందామని మీ మెదడులో ఒక ఆలోచన వస్తే ఒక్క 15 నిమిషాలు అన్ని పక్కకు పెట్టి ఆలోచించండి. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొని పోతా ఉన్నాను, నేను ఎందుకు తప్పు చేస్తా ఉన్నాను, ఎందుకు నాకంతా పిరికిళ్ళమా మేము, ఎందుకు ఆత్మహత్య, ధైర్యంగా సమస్య మీద పోరాడదాం, దీనికి సొల్యూషన్ ఎట్లా, 10 రకాల సొల్యూషన్ వెతకండి. మీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి, మీ టీచర్స్ అడ్వైస్ తీసుకొని ఆ ఒక్క మూమెంట్ 5 నిమిషాలు మీరు మనసు మార్చుకున్నారంటే
మళ్ళీ మీకు సూసైడ్ టెండెన్సీ రాదు, ఆత్మహత్య మొత్తం మర్చిపోతారు, జీవితంలో ధైర్యంతో ముందుకు పోయి సమస్య తీర్చుకొని పైకి వస్తారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కాబట్టి ధైర్యంతో ఉండాలి మీరందరూ చెప్తూ మీ సార్ నాగారం శ్రీనివాస్ గారు చెప్పినట్టు మీరు చదువుకున్న ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి దాని అటు సైడ్ మీరు కూడా గట్టిగా కష్టపడి చదవాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.